స్వామి ఇద్దరు ఒకటేనా? దాని వెనుకున్న పురాణాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుమారస్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకటే. కుమారస్వామి మానవ రూపంలోనూ, సుబ్రహ్మణ్య స్వామి మహాసర్ప రూపంలోనూ దర్శనమిస్తారు. మానవ జాతికి ఆది దేవుడు కుమారస్వామి. అతి సూక్ష్మ క్రిమి నుండి మహాసర్ప జీవజాతి వరకు ఆది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో దర్శనం ఇవ్వడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? కుమారస్వామి తారకాసుని చంపిన తర్వాత గర్వం పెరిగి బ్రహ్మ సృష్టికి పోటీగా ప్రతి సృష్టిని ప్రారంభించాడంట. అప్పుడు లోకమంతా కంపించిందంట. అది చూసిన బ్రహ్మదేవుడు కుమారస్వామితో మాట్లాడడానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడిని బంధిస్తాడంట కుమారస్వామి. బ్రహ్మదేవుడిని విడిపించడానికి మహాశివుడు వచ్చాడంట. ఆ తర్వాత కుమారస్వామి తన తప్పును తాను తెలుసుకొని తన కారణంగా బ్రహ్మదేవుడి శరీరంపై గాయాలు అయ్యాయని తెలుసుకొని తను మహాసర్పంగా మారి ముళ్ళ పొదలో నుంచి పుట్టలోకి వెళ్ళి తపస్సు చేసి తన తప్పును తాను తెలుసుకుంటాడు.